బీఎస్ఎన్ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఫైనాన్స్ బిల్ ప్రవేశపెడుతూ 1972 CCS పెన్షన్ రూల్స్ మార్పు చేస్తూ భవిష్యత్తు పే రివిజన్లో పే కమిషన్ అమలు జరిపిన నాటి నుంచి మాత్రమే రిటైర్డ్ ఉద్యోగులకు రివిజన్ ఉంటుందని లోక్సభ, రాజ్యసభల్లో బిల్లు రూపాన తీసుకొచ్చారు. దీనివల్ల దేశంలో కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు 65,000 మంది మరియు రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు 175,000 మంది పెన్షన్లలో వ్యత్యాసాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అత్యున్నత న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ వాటన్నింటినీ తొంగలో తొక్కి బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై మరీ ముఖ్యంగా 30-35 సంవత్సరాల సర్వీస్ చేసి దేశానికి వెన్నుదన్నుగా ఉండినటువంటి సీనియర్ సిటిజన్స్ అయిన రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందులకు గురికాబడుతున్నది కావున దేశవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. వెంటనే పార్లమెంట్లో ఆమోదించిన 25-26 ఫైనాన్స్ బిల్లును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ పెన్షన్, ఎమ్మెల్యే పెన్షన్, ఎంపీ పెన్షన్ ఇస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ అదే వాయిస్ ఇక్కడ పెట్టాలి. అదే స్లోగన్ ఇవ్వడానికి వెళ్తున్నారు సార్. స్లోగన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. చెయ్యగలుగుతున్నారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ అమెండ్మెంట్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు ఈ మామూలుగా ఏఐటీసీ, సిఐటియు కేంద్ర సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. దీనికి దేశవ్యాప్తంగా బిఎంఎస్ కూడా చేయాల్సింది. దానిలో భాగంగానే ఏఐటీసీ జనరల్ సెక్రటరీ అచ్యుతరావు గారు కూడా మనల్ని అడ్రస్ చేయడానికి వచ్చారు. నా పేరు స్వామిసుందర్, ఏఐటీఎస్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నా పేరు జిఎస్జి అచ్యుతరావు, విశాఖ జిల్లా ఐటీసీ జనరల్ సెక్రటరీ, వెస్ట్ బెంగాల్ ఉస్మాన్ పెన్షనర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. మొన్న 27వ తారీఖున పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ 25-26 ఫైనాన్స్ బిల్లును అమెండ్మెంట్ చేస్తూ 1972 CCS పెన్షన్ రూల్స్ లో క్లాజ్ నెంబర్ 4ని మార్చి భవిష్యత్తులో పే కమిషన్ 8వ కమిషన్ వేశామని చెప్పారు ఫిబ్రవరిలో. ఇప్పటివరకు ఆ కమిషన్ అయితే నియమించలేదు, కానీ కమిషన్ సభ్యులు నియమించకుండా టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఇంకా తీసుకురాకుండా ముందనే ఒక దుర్మార్గమైన బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఏంటంటే భవిష్యత్తులో పెన్షన్స్ ఎవరికి పే రివిజన్ ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో ఆ పే కమిషన్ విలువైన తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వారికే రివిజన్ తప్ప పాత పెన్షనర్స్ ఎవరికి అంటే 25 డిసెంబర్ 31 నాటికి ఎవరైతే రిటైర్ అవుతారో సర్కిల్ ప్రెసిడెంట్ SNPWA. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు 25/3/2025న కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించిన ఒక రూల్ని సవరణ చేస్తూ ఒక బిల్లు ప్రవేశపెట్టింది. అది లోక్సభ ఆమోదం జరిగిపోయింది. అలాగే రాజ్యసభ కూడా 27/3/2025న ఆమోదం జరిగింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. అది కనుక అమలు జరిగితే ఇప్పుడు పాత పెన్షన్లకు ఎవరికి రివిజన్ వర్తించదో, కొత్త పెన్షనర్లకు మాత్రమే రివిజన్ వర్తిస్తుంది. ఇప్పుడు సివిల్ పెన్షనర్స్ రూల్స్ ప్రకారం 1972 నుంచి ఇప్పుడు 53 ఏళ్ళుగా అమలులో ఉన్న పెన్షనర్స్ హక్కులన్నీ బూడిదలో కలిసిపోతాయి. అంచేత
ఇప్పుడు పెన్షన్ అన్నది ఉద్యోగుల హక్కు, అదేమో ఎవరి ధర్మ భిక్షం కాదు. వరప్రసాద్, ఎస్ఎస్ వరప్రసాద్ అండి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, సంచార్ నిగమ్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్. సో సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ అమలు 1/6/70 అంటే 53 ఏళ్ల వెనుక నుండి అమలు చేయడం ద్వారా చరిత్రలో అర్ధ శతాబ్దం వెనక్కి తిప్పే దాడులు జరిగింది. గత 70 ఏళ్ళు ఉద్యోగుల పెన్షన్ పోరాడి సాధించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అనేక సందర్భంలో తీర్పిచ్చిన పెన్షన్ సుప్రీంకోర్టులో 10 ఏళ్లుగా పోరాడుతున్న పెన్షన్ అప్డేట్ కేసులు బూడిదలు వానిష్ అయిపోతాయి. సో చివరకు దాని పెన్షన్ కొత్త పెన్షన్దారుల పాత్ర అన్ని పార్లమెంట్లో స్పష్టం చేస్తూ గురువారం నాడు ఈ రోజున నిరసన ప్రదర్శనలో పాల్గొని తద్వారా ఈ బిల్లును రద్దు చేసే విధంగా చేద్దాము. నేను బిఎస్ఎన్ఎల్లో డీజీఎంగా చేసి రిటైర్ అయ్యాను. ఇంచుమించు 12 సంవత్సరాలు అవుతుందండి. అయితే ప్రభుత్వ వారు బిఎస్ఎన్ఎల్కి అన్ని పిఎస్సీలకు లేకపోయినా బిఎస్ఎన్ఎల్కి మాత్రం పెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు 25 మార్చి 2025 ఒక చెప్పుకోవాలంటే ఒక రాక్షస బిల్లు పాస్ చేసిందండి. ఏంటంటే ఆ బిల్లు ఫ్యూచర్లో ఉన్న పే కమిషన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2026 నుంచి 8,000 వేతన సంఘం వచ్చిందనుకోండి, అది పాత పెన్షనర్లకి ఇక మీదకి వర్తించదు, ఓన్లీ కొత్త పెన్షనర్స్కి మాత్రమే వర్తిస్తుంది. అది ఒకటి. నెంబర్ 2, 11/2026 నుంచి కాకుండా ఫ్యూచర్లో ఏ డేటు నుంచైనా అమలు చేసే హక్కు ప్రభుత్వం తీసుకుంది. అంటే 11/2026 నుంచి కాకుండా 28 నుంచి ఇస్తానంటారు వాళ్ళ ఇష్టం అనమాట. నెంబర్ 2, ఈ సవరణలన్నీ ఏం చేశారంటే 1 జూన్ 1972 అంటే 53 సంవత్సరాల కిందటి నుంచి అమలు చేస్తున్నారు. అంటే